కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం ఇక్కడ కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్నాం. ఇక్కడ పెద్దాపురం ఎంతో ప్రసిద్ధి పొందిన పాండవుల మెట్ట అంటారు. ప్రస్తుతానికి ఏంటి ఎంట్రన్స్ లో ఉన్నాం. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మొత్తం పూర్తి వివరాలు తెలుసు. పాండవుల మెట్ట దగ్గర ఉన్నాం. ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసి సమయంలో పాండవుల మెట్ట మీద కొంతకాలం తల దాచుకున్నారని చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనం ఏంటంటే భీముని పాదాలు ఉన్నాయి. ఇయే నిదర్శనం. ఇది పాదాలు. ఈ పాదాలు ఏంటంటే ప్రస్తుతానికి అప్పుడు పంచ పాండవులు మొత్తం ఇక్కడే ద్రౌపదితో సహా మొత్తం అందరూ ఇక్కడ ఉండేవాళ్ళని చెప్తే ప్రతిదీ ద్రౌపది పాండవులు మొత్తం పంచ పాండవులు వచ్చిన తర్వాత ఇక్కడ ద్రౌపది ఎప్పుడంటే నెలసరి టైంలో ఏంటంటే ఇక్కడే ఉండి ఒక్క ఆవిడ ఇక్కడికి వచ్చి సేద తీరిదని చెప్తారు. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడి నుంచే మొత్తం బయటికి కార్యకలాపాలన్న మొత్తం అన్ని సాయంత్రం ఇక్కడే ఉండేవారట. పంచపాండవులు ద్రౌపది కూడా మొత్తం 5 కూడా మొత్తం ఇక్కడ 6 ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ఏదన్నా ఇది ఏంటంటే గృహ అటు రాజమండ్రి వరకు కూడా ఉంటుందని చెప్తారు. అంటే దీంట్లోకి ఏంటంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఎవరికి పూర్తిగా తెలియదు. దాంట్లో మధ్యలోకి వెళ్ళిన వాళ్ళు మధ్యలోనే గాలి ఊపిరాడక చనిపోయారని లేకపోతే ఆగిపోయారని ఎలాగా కుదరలేదని చెప్తారు. ప్రస్తుతానికి ఏంటి ఈ గృహ అయితే మాత్రం రాజమండ్రి గోదావరికి కూడా ఉంటుందని చెప్తారు. ఇది ప్రస్తుతానికి ఇది ఇక్కడ నుంచి అంటే భీముడే మొత్తం తవ్వుకుంటూ వెళ్ళాడని చెప్తారు ప్రతిదీ. ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్నాం. ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఆలయం ఇది. ప్రస్తుతానికి ఏంటంటే దీని ఏంటంటే పాండవుల మెట్ట అని కూడా అంటారు. దీని విశిష్ట గురించి ఇక్కడ రవికిషోర్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. ఓం సూర్యదేవాయ నమః. మనం ఇప్పుడు ఉండేది మన పెద్దాపురం పాండవుల మెట్ట దేవస్థానంలో ఉన్నామండి. ఇది మన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా అయితే మనకు విరాజిల్లుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి గొల్లమావిడ మళ్ళీ అరసవిల్లి తర్వాత మనకి కోణార్క్లో ఒరిస్సా అనే రాష్ట్రంలో ఉన్న సూర్య దేవాలయంతో పోల్చుకుంటే మన ఈ ఆలయం అనేది కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీద ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా పేరుగాంచింది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న లాస్ట్ 4 నుంచి వచ్చే భక్తులు కూడా మనకి ఇక్కడైతే రథసప్తమికి అది కాకుండా మనకి సూర్యనారాయణ స్వామివారి 7 నవగ్రహ కళ్యాణాలు మాఘమాసంలో అయితే ఘనంగా జరుగుతాయండి. అంతేకాకుండా ఈ స్వామి అనేది ఇక్కడ స్వయంభూగా వెలిసాడు 7 గుర్రాల మీద. మనం చూస్తే ఇక్కడ స్వామి అనేది మనకి పాండవులు వనవాసం చేసినప్పుడు అజ్ఞాతవాసం చేసినప్పుడు పాండవులు అనేది ఇక్కడైతే మనకి
రాజమండ్రి కోట్లింగాల రేవరకు వివిధ స్థానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని యజ్ఞయాగాలు కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడి నుంచి స్వామి రహస్య మార్గం గుండా రాజమండ్రి కోట్లింగాల రేవరకు అయితే వెళ్ళడం జరిగిందని స్థల పురాణం అయితే ఉన్నదండి. అంతేకాకుండా ఇక్కడ మనకి టూరిస్ట్ స్పాట్స్ గా ఉండేది భీముడి పాదాలు, పాండవ గృహ కూడా ఇక్కడైతే మనకైతే స్టార్ ప్రశ్నగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ సంకల్పాదిత్యుడు అనే పేరు ఈ సునర్మూర్తి ఆలయం అయితే ఉన్నది. ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి భక్తులు తమ కోరికలు ఎటువంటి కోరికలు అయితే మనకి ఆ స్వామివారిని తలుచుకున్నట్లయితే అది ఖచ్చితంగా నిర్విఘ్నంగా సంకల్పంగా అవుతుంది. కాబట్టి నా సంకల్పాదిత్యుడు అనే పేరు కూడా.